శేఖర్ రజియా ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ అండ్ ఏ డే యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్. సో రేపు నాకు ఒక మేకప్ ఈవెంట్ ఉంది. యాజ్ యూజువల్ మీకు నా పాత వీడియోస్లో తెలుసు దట్ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ అంత పెద్దదేం కాదు, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. సో నాతో పాటు ఉండే అక్క ఈవెంట్ డెకోర్ చేస్తుంది అండ్ నేను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో రేపు ఉన్న ఈవెంట్కి నేను కొన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ఒక వ్లాగ్ తీద్దాం నా మేకప్ బ్యాగ్లో ఏముంటాయి అండ్ రేపు నా డే ఎలా ఉండిద్ది యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ అండ్ నా మేకప్ ఆర్టిస్ట్ అనే లైఫ్ని ప్లస్ నా జాబ్ని నేను రెండింటిని ఎలా మేనేజ్ చేసుకుంటాను. సో కంప్లీట్గా తెలియాలంటే ఫుల్ వ్లాగ్ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో దట్ నాకు మళ్ళీ ఏమైనా కంటెంట్స్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అలానే చేయనని కాదు, నేను ట్రై చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఏంటి ఇంత డల్గా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అండ్ అలాగే లేట్ నైట్ అయిపోయింది కదా, హుషారుగా ఉండలేను. సో అడ్జస్ట్ అయిపోయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా మేకప్ బ్యాగ్ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఇది ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. సో ఇదైతే నేను అన్బాక్సింగ్ అండ్ దీని కాస్ట్ ఎంత పడింది, దీన్ని నేను ఎలా పర్చేస్ చేశాను, ఇది ఎలా ఉండిద్ది అన్న ఫుల్ వ్లాగ్ కూడా చేసి నేను నా ఛానల్లో పెట్టాను. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ గో అండ్ చెక్అవుట్. సో ప్రస్తుతం దీంట్లో అయితే సో దిస్ ఈజ్ మై మెయిన్ మేకప్ బ్యాగ్ అన్నమాట. సో ఏమైనా పెద్దవి కొంచెం క్యారీ చేయాలి ఎక్కువ అని అనిపించే వాటికి నేను ఇది క్యారీ చేస్తాను, లేదా ఒక స్మాల్ థింగ్స్ అయితే ఇది క్యారీ చేస్తాను. అలా కాదు మేకప్ హెయిర్ సపరేట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు హెయిర్కి రిలేటెడ్ థింగ్స్ అండ్ ఎక్స్ట్రా స్కిన్కి క్లీన్జర్ అలాంటివి అయితే అవి కూడా దీంట్లోనే పెడతాను. ఓన్లీ మేకప్ రిలేటెడ్ దీంట్లో పెడతాను అనమాట. సో లెట్స్ ఆర్గనైజ్. లాస్ట్ టైం చేసినప్పుడు సబ్జెక్ట్ అలాగే పెట్టేశాను. సో ఈవెంట్ని బట్టి దానికి నేను యూజ్ చేసే థింగ్స్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవి నేను లిప్ లైనర్స్ యూజ్ చేస్తాను. ఇలా నేను అంటే ఇలాంటివి చాలా బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో వీటిలోనే ఆర్గనైజ్ చేసుకుంటాను. లైక్ ఫౌండేషన్స్కి ఒకటి అండ్ లిప్స్టిక్స్కి కాజల్, లైక్ ఐకి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, లైనర్, కాజల్ అండ్ ఐబ్రో ఫిల్లర్. సో అలాంటి థింగ్స్ వీటిలో ఉంటాయి. ఓన్లీ ఫౌండేషన్స్ దీంట్లో ఉంటాయి. సో దేనికి దానికి సపరేట్ ఉంటే సింపుల్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నేను మేకప్ స్పాంజెస్ పెట్టడానికి యూస్ చేస్తాను. సో నేను ఎక్కడ పర్చేస్ చేశాను అంటే ఇలాంటి బ్యాగ్స్ అయితే నేను సెట్ కొన్నాను అనమాట. అవి నేను బేగం బజార్లో పర్చేస్ చేశాను. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి నాకు ఈ బ్యాగ్తోనే వచ్చేసాయి అన్నీ. సో వాటిలో అవి అరేంజ్ చేసుకుంటాను. అండ్ దిస్ వన్ ఆల్ ఇన్ వన్లా ఉంది కదా. సో హెయిర్కి రిలేటెడ్ థింగ్స్ అయితే నేను దీంట్లో పెట్టుకుంటాను. హెయిర్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇవి యూజ్ చేస్తాను, డిస్పోజబుల్ అనమాట, ఎవరికి వాళ్ళకి సపరేట్గా. అండ్ ఇవి శారీ స్టిక్కర్స్ అండ్ మీరు క్యూట్ స్మాల్ లిప్స్టిక్స్ చూసారా. ఐ థింక్ యాక్చువల్లీ నేను నా వ్లాగ్లో లైక్ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లో నేను వీటిని మెన్షన్ చేయాలి. చాలా బాగుంది. దీన్ని అయితే నేను ఐ థింక్ చైనా బజార్లో పర్చేస్ చేశాను. నాకు ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండ్ నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేసి వస్తుంది. ఇది వచ్చి హెయిర్ ఎక్స్టెన్షన్ రేపు కావాల్సిన ఈవెంట్కి. సో అకార్డింగ్ టు వాళ్ళ హెయిర్ స్టైల్ నేను ఎక్స్టెన్షన్స్ అనేవి పర్చేస్ చేస్తాను అప్పటికప్పుడు. దగ్గర అయితే స్టాక్ పెట్టుకోను అనమాట. నేను పర్చేస్ చేసిన కొన్ని థింగ్స్ ఇవన్నీ నాట్ ఓన్లీ ఫర్ ఈవెంట్ అని కాదు, మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యాక కొన్నాంలే అని అనుకున్న థింగ్స్. సో ఇప్పుడు పర్చేస్ చేశాను. పెద్ద థింగ్స్ ఏమి ఉండవండి, ఇవే కొన్నిటికే మనకి 4000 అవుతుంది. అనుకుంటుంటారు కానీ మేకప్ ఆర్టిస్ట్కి డబ్బులు చాలా వస్తాయండి.
ఎందుకు ఇంత ఎందుకంత అని. ఒక చిన్న చిన్న థింగ్ కొనాలన్నా మాకు థౌజండ్స్లో ఉంటుంది. ఇది చూడండి ఇంతే ఉంది కదా, కానీ దీని కాస్ట్ 1800. ఇలాంటి బాటిల్స్ కానీ కింద పడిపోయి పగిలాయా కూడా ఆగిపోతుంది. ఫస్ట్ అయితే వీటిని పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో మీకు చెప్పాను కదా, కాంపాక్ట్స్, లూజ్ పౌడర్, లిప్స్టిక్, ఐలైనర్, ఎవ్రీథింగ్. వీటిలో ఫౌండేషన్స్ డిఫరెంట్ షేడ్స్, ఓన్లీ ఫిట్ మీ కాదు. నేను డర్మా యూస్ చేస్తాను అండ్ ఫరెవర్ 52 యూస్ చేస్తాను. ఒకవేళ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మ్యాక్ అవి సజెస్ట్ చేస్తాను. సో అవి కూడా యూస్ చేస్తాను. నేను యూస్ చేసే మేకప్ బ్రషెస్ వచ్చేసి స్విస్ బ్యూటీ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్ బ్రషెస్ ఉన్నాయి. అవన్నిటిని కూడా నేను బ్లాగ్ చేసి నా బర్త్డే గిఫ్ట్స్లో పెట్టాను అనమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే దాంట్లో చూడాలి. అండ్ ఈ మేకప్ బ్రషెస్ కూడా నేను యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే నేను ఇన్స్టిట్యూట్లో నా కోర్స్ చేశాను అనమాట. సో అక్కడ ఇచ్చిన బ్రషెస్. అండ్ ఇప్పటికీ నేను వాటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. అలాగే యూజ్ చేసిన వెంటనే మనం క్లీన్ చేసుకొని నీట్గా శానిటైజ్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని డేస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ తెలిసే ఉంటాయి మేబీ ఇఫ్ యూ ఆర్ ఏ మేకప్ ఆర్టిస్ట్, లేదా ఇప్పుడు జనరల్ నార్మల్ పీపుల్స్ కూడా తెలుస్తుంది అనుకోండి. వాళ్ళకే తెలియాలి, వీళ్ళకే తెలియాలి అనేది. ఇట్స్ స్ట్రైట్నర్, క్లిప్పర్. మొత్తం చూసేసినట్టు అనిపిస్తుంది, అలా ఏం లేదు. సో అవి అలాగే పెట్టాలన్నమాట, లేకపోతే పెట్టాలి. మీకు హెయిర్ ఎక్స్టెన్షన్ చూపిస్తాను. ఒరిజినల్ హెయిర్ ఇలా ఉంటే ఎంత బాగుంది, నీట్గా. అండ్ మీరు అడగచ్చు నేను ఇది ఎక్కడ పర్చేస్ చేశానని. నేను దీన్ని బేగం బజార్లోనే పర్చేస్ చేశాను. ఏం చెప్పినా బేగం బజార్ అంటారు అని మీరు అనుకోవచ్చు, బికాస్ అక్కడ అన్నీ తక్కువకి దొరుకుతాయి. నేను ఒకరోజు బేగం బజార్ బ్లాగ్ కూడా తీస్తాను. సో నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. సో దట్ నేను అలా అప్లోడ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్లీ మీకు ఈ మేకప్ బ్యాగ్ చూపించాను, కానీ ప్రజెంట్ ఈ మేకప్ బ్యాగ్ నేను తీసుకెళ్ళట్లేదు. సో చూడండి ఎంత క్యూట్ ఉందో, చిన్న సూట్ కేస్ లాగా. దీంట్లో ఏముందబ్బా అనుకుంటున్నారా? సో చూడుకుంది కదా. యాక్చువల్లీ నేను ప్రోడక్ట్ కోసం కన్నా ఎక్కువ బాక్స్ కోసం తీసుకున్నా. ఆర్గనైజ్ చేయడానికి దీంట్లో అంత థింగ్స్ ఏం లేవు. ఏవైతే యూస్ఫుల్ లేవో ఆ ఎక్స్ట్రా థింగ్స్ మాత్రమే ఉన్నాయి. జనరల్గా అయితే అది సజెస్టబుల్, లైక్ చిన్న చిన్న వాటికి, పార్టీ మేకప్కి, అలాంటి వాటికి అయితే సజెస్టబుల్. సో దీనికి సైడ్ బ్యాగ్లో నేను యూస్ చేసే చెప్పాను కదా డర్మా ప్యాలెట్. సో నెక్స్ట్ నా ఐ షాడో. ఆల్మోస్ట్ ఒక షేడ్లో, ఐ మీన్ ఒక కలర్లో డిఫరెంట్ షేడ్స్ అండ్ షిమ్మర్ షేడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నెక్స్ట్ ఇది బ్లష్ ప్యాలెట్, ఇది హైలైటర్ ప్యాలెట్. సైడ్ కొంచెం మనకి ఇలా పెట్టుకోవడానికి పెద్దగా ఉంటుంది కాబట్టి నేను వీటిలోనే పెట్టేస్తాను. యాక్చువల్లీ సో ఈ వీటిని కూడా నేను దీంట్లోనే పెట్టేస్తాను. ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఇచ్చాడనమాట. సో వీటిలో నేను లైక్ సెట్టింగ్ స్ప్రే, క్లీన్జర్ అండ్ టోనర్, మాయిశ్చరైజర్, అండ్ దిస్ ఈజ్ హెయిర్ ప్రొటెక్షన్. సో this one, makeup remover.
సింపుల్ అయిపోతుంది. ఎక్కడ నేను ఏది పెట్టాను అనేది నాకు క్లియర్ గుర్తుంది. దేనికి దానికి సపరేట్. ఫస్ట్ ఇదే యూస్ చేస్తాం కాబట్టి సో ఈ సెక్షన్ యూస్ చేయగానే మళ్ళీ దాంట్లో పెట్టేయాలి. బికాస్ మనం వెళ్ళే ఈవెంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరు కరెక్ట్గా ఉంటారు నాకు తెలియదు కదా. మన జాగ్రత్తలో మనం ఎక్స్ట్రా స్పాంజెస్ అండ్ ఇవి రెండు నేను యూస్ చేసే లిప్స్టిక్ ప్యాలెట్స్. నా మేకప్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మేకప్ కోసం. సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను నేను. ఒకవేళ లెంత్ అయిపోయినా కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ నేను రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట. సో వెళ్ళాక రిజల్ట్ ఎలా ఉండిద్ది అనేది కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. లైక్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా నేను మేకప్ చేసింది ఎలా ఉండిద్ది అనేది. సో కుదిరితే వ్లాగ్లోనే పోస్ట్ చేస్తాను. అంత టైం లేదనిపిస్తే చిన్న క్లిప్స్ తీసినా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. రిజల్ట్ చూడండి. సో నేను ఏదైనా మేకప్ చేస్తున్నాను అంటే వాళ్ళకి శారీ డ్రేపింగ్ ఉంటే నేను ముందే తీసుకొని ఇలా ప్రీ ప్లేట్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా శారీ బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ కావాలంటే నేను సపరేట్గా కూడా చేస్తాను. అండ్ ఆ డీటెయిల్స్ కోసం నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను అనమాట మేకప్కి. అండ్ వాళ్ళు నాకు చెప్పిన టైంకి అయితే నేను పర్ఫెక్ట్గా రీచ్ అయిపోయాను. బికాజ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ముందే స్టార్ట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం మబ్బు వేస్తున్నాను అనమాట. నాకు రెడీ చేయడం ఇష్టం, రెడీ అవ్వడం కన్నా. అండ్ నేను హెయిర్ అంటారా, నాది లాంగ్ హెయిర్ కాబట్టి మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నేను ఆల్మోస్ట్ టై చేసే పెట్టుకుంటాను. అండ్ ఆటోలో జర్నీ చేస్తే ఎలా ఉండిద్దో మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ మీకు ఈ ఈవెంట్ డెకరేషన్ అయితే ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎవరికైనా ఈవెంట్ డెకరేషన్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆద్య ఈవెంట్స్ అనే పేజ్ ఉండిద్ది. చెప్పాను కదా నాతో పాటు ఉండే వైష్ణవి అక్క ఈ డెకరేషన్ చేసిందనమాట. సో అక్క ఈవెంట్స్ నేను మేకప్ ఆల్రెడీ ఈ ప్రొఫెషన్ గురించి నేను మీకు ఒక వ్లాగ్ కూడా చేశాను. ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. అండ్ సో మనమైతే ఫాస్ట్ వచ్చేసాం. యాజ్ యూజువల్ వాళ్ళు లేటే చేస్తారు. సో నాకైతే ఫేస్ తీసుకోవడానికైతే అలో చేయలేదు. ఓన్లీ జస్ట్ హెయిర్ అండ్ శారీ తీసాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.